ప్రైజ్ లార్డ్ అండి. దేవుని నామంలో మీ అందరికీ వందనాలు. ఈరోజు దేవుని మాట ఏంటంటే, ముందుగా అందరికీ హ్యాపీ క్రిస్మస్ అండి. మరి దేవుడు జన్మించిన రోజుని మనం ఎంతో సంతోషకరంగా ఈరోజు జరుపుకుంటున్నాం కదా. మరి ఆయన సంతోషకరమైన ఈ గొప్ప దినమును మీ అందరి కుటుంబాల్లో మరి సంతోషంగా జరుపుకోవాలని దేవుణ్ణి ప్రార్థిద్దాము. మరి దేవుడు పుట్టినరోజుని మనము అనేక సంఘాల్లో మరి జరుపుకుంటూ ఉంటాము. అనేక కుటుంబాలందరము కూడా సంఘంలో కలుసుకుని మరి దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటాము కదా. మరి అదే మాట దేవుడు ఎక్కడ పుట్టాడు అనేది మనము చిన్న వాక్యం చూద్దాం రండి. లూకా సువార్త 2వ అధ్యాయము దగ్గర నుంచి మనం చదివితే, ఆ దేశంలో కొందరి గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభుదూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన వర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దానికిదే మీ కానువాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పెను. ఎంత చక్కటి మాట కదండి. మరి దావీదు పట్టణం మందు మరి యేసుక్రీస్తు ప్రభువారు పుట్టినవారై ఉన్నారండి. మరి అక్కడ గొర్రెల కాపరులు కొంతమంది అక్కడ కాచుకొని చుండగా గొర్రెలను మరి వెలుగు కలిగింది. మరి వెలుగు కలిగినప్పుడు వారు మిక్కిలి భయపడిపోయారు. అమ్మో ఏంటి ఇంత వెలుగు అనేసి. అయితే మరి దేవదూతలు ముందుగానే దేవుడు పంపించాడు. మరి జనులు భయపడతారు కదా, అందుకనేసి భయపడకుడి, మీ అందరికీ సంతోషకరమైన వర్తమానం నేను మీకు తెలియజేయుచున్నా అని చెప్పేసి దేవదూత వారితో మరి ఇట్లా చెప్తూ ఉందన్నమాట. అయితే ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించెను. మహిమ అంటే వెలుగు మరి అక్కడున్న గొర్రెల కాపరుల చుట్టూ వెలుగు కలిగిందనమాట. ఆ వెలుగు చూసి వారందరూ కూడా భయపడిపోయారు. అయితే మరి వారికి వర్తమానం పంపి, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయనే ప్రభువైన క్రీస్తు అని చెప్పి వారు మాట్లాడుతూ ఉన్నారు. మరి మీ జీవితాల్లో, నా జీవితాల్లో, అందరి జీవితాల్లో కూడా నిండైన వెలుగును కలిగి మరి ప్రభువు మనల్ని రక్షించడానికి లోకానికి వచ్చాడు. కాబట్టి మీరు, నేను, మనందరము కూడా దేవుణ్ణి ప్రార్థిద్దాము. మీ అందరి జీవితాల్లో, మీ అందరి కుటుంబాల్లో ఈ క్రిస్మస్ పండుగ సంతోషంగా జరుపుకోవాలని ఆ దేవుణ్ణి ప్రార్థిద్దాము. ఈ వాక్యమును ఎత్తిపట్టి ప్రార్థన చేద్దాం. ఆమేన్.